నమస్తే, వెల్కమ్ టు MTR స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు మనకి టేస్టీ వెరైటీస్ నేర్పించడానికి రాజ్ గారితో పాటు హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ కూడా రెడీగా ఉన్నారండి. మరి వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం. కానీ దానికంటే ముందు గుమగుమలో రాజ్ గారు చూపించబోతున్న వెరైటీ ఏంటో ఇప్పుడు చూద్దాం. హలో రాజ్ గారు. హలో అండి. ఈ రోజు ఏం రెసిపీ నేర్పించబోతున్నారు మాకు? ఈ రోజు పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ అండి. పన్నీర్ క్యాప్సికమ్ మంచి కాంబినేషన్ కదా, చాలా బాగుంటుంది. సో ఇక్కడ మెయిన్ గా ప్యూరీ ఏంటంటే టొమాటో ప్యూరీ తీసుకుంటున్నాను, గ్రేవీ లాగా. సో చాలా బాగా వస్తుంది. ఓ నైస్. ఓకే, మరి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా రాజు గారు, మొదలు పెడదామా? ఓకేనండి. మంచి క్యాప్సికమ్ అయితే 3 రంగులు తీసుకున్నారు. సో ఇక్కడ అంటే కంపల్సరీ అని ఏం కాదండి, దొరికితే ఇక్కడ దొరికితే 3 రంగులు వాడితే మనకు లుక్ బాగుంటుంది. అంటే కొంచెం ఏమైనా స్పెషల్ అకేషన్స్ అయితే ఇలా మనం ఇలా చేస్తే బాగుంటుంది. అంటే వచ్చిన గెస్ట్లు కూడా కొంచెం వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు కదా డిష్ కి. కొద్దిగా ఆయిల్ అండి. ఓకే. సో దీంట్లో ముందుగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సో దీంట్లో ఓన్లీ టొమాటో పేస్ట్ ఒకటేనా రాజు గారు? చాలండి. కావాల్సి అంటే మసాలా బేస్ లో కూడా తీసుకోవచ్చు. ప్లెయిన్ గా చేస్తున్నాను, నేను ప్లెయిన్ గా చేస్తున్నాను. ఓకే ఓకే. మనకు కావాల్సిన మసాలా ఏదైనా మనం కొబ్బరి గసగసాలు కానీ లేదా కాజు పేస్ట్ కానీ సో ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇది కొంచెం వేగుతూ ఉండగానే క్యాప్సికమ్ ముక్కలు, గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే ఎల్లో క్యాప్సికమ్. సో వీటితో పాటే సీజనింగ్ కూడా చేసుకుంటున్నాం. ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. సో దీంట్లో ఎలా మనకి కొద్దిగా ఈ క్యాప్సికమ్ బాగా మెత్తగా అయిపోయేదాకా మగ్గించుకోవాలా, లేకపోతే కొంచెం అట్లా క్రంచీగా ఉంచుకున్నా బాగానే ఉంటుందా? క్రంచీగానే ఉంచుకుంటే బాగుంటుంది. ఓకే. సో చాయిస్ అంటే కొంచెం అలా ఇష్టం లేని వాళ్ళు మొత్తం మగ్గిచ్చేసుకోవచ్చు. ఓకే. సో మూత పెట్టేసి కొంచెం మనం మగ్గిచ్చేసేద్దాం. ఓకే రాజు గారు. సో ఆ తర్వాత మనం టమాటో ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే అండి. మరి ఇక్కడ క్యాప్సికమ్ ముక్కలు మగ్గుతూ ఉంటాయి, ఈలోగా మనం చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అందరం కూడా వెయిట్ తగ్గించుకోవాలి, అధిక బరువు ఉండకూడదు, స్థూలకాయం ఉండకూడదు, స్లిమ్గా కనిపించాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి అని కోరుకుంటూ ఉంటాము. ఇందులో తప్పేం లేదు. కాకపోతే జీవన శైలిలో కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మనం కోరుకున్న విధంగా ఉండొచ్చు. అంటే మితాహారం తీసుకోవాలి, పీచు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది, అలాగే వ్యాయామం చేస్తూ ఉండాలి. వీటితో పాటు పల్చటి మజ్జిగలో కొద్దిగా తులసాకులు కలుపుకొని కనుక రోజుకు 2 సార్లు తీసుకుంటూ ఉన్నట్లయితే వెయిట్ అనేది కంట్రోల్లో ఉంటుంది. ఓకే, మరి చిట్కా చూసారు కదండి, చూద్దామా రాజ్ గారు? ఓకేనండి. క్యాప్సికమ్ స్మెల్ చాలా బాగా వస్తుంది. క్యాప్సికమ్ ఇంకా టొమాటో కాంబినేషన్ కూడా చాలా మంచి టేస్టీ కాంబినేషన్ కదా. సింపుల్ గా చేసుకున్నా చాలా బాగుంది, కూరలా చేసినా కూడా. సో దీంట్లో టమాటో ప్యూరీ అండి. ఓకే. సో ఈ టమాటో పేస్ట్ లో కొంచెం మనకి ఈ క్యాప్సికమ్ ముక్కలు మగ్గితే ఓకే. సో ఆ తర్వాత మనం పన్నీర్ అవి యాడ్ చేసుకోవచ్చు అండి. ఓకే. సో ఆల్రెడీ టమాటో ముక్కలు ఉడికిచ్చేసి పేస్ట్ లా చేసేసుకున్నాం మనం. ప్యూరీ టైప్ లో చేసేసి. సో ఇక్కడ అంటే మరి ఎక్కువగా మగ్గాల్సిన అక్కర్లేదు. అండ్ పన్నీర్ మనకి ఏమి ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ ఎండింగ్ లో చేసుకొని తీసేసుకోవచ్చు. బాగా అంటే చాలా ఎయిర్ గ్యాప్స్ ఉంటాయి పన్నీర్ లో.
జస్ట్ అలా వేయగానే మొత్తం అబ్జర్వ్ చేసేస్తారు. అబ్జర్వ్ చేసేసుకుంటాయి. సో చాలా మంది ఏమో దాన్ని ఇంకా నూనెలో వేయించేసుకొని మొత్తం క్లోజ్ చేసేస్తారా అవన్నీ కూడా? క్లోజ్ చేస్తుంది. అంటే కొంచెం ఫ్యాట్ కూడా ఉంటుంది కదా మిల్క్ లో మనకి. అవును. సో అలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే ఆ వాల్స్ అనేవి కొంచెం క్లోజ్ అవుతాయి, ఆ హోల్స్ అవి. అవునవును. సో చాలా సేపు పెట్టాల్సి. మళ్ళీ ఏం చేస్తారు, వేయించిన తర్వాత వామ్ వాటర్ లో మళ్ళీ కాసేపు వేస్తారు. అంటే మళ్ళీ సాఫ్ట్ కావడానికి. హార్డ్ చేయడం ఎందుకు, సాఫ్ట్ చేయడం. దీంట్లో డైరెక్ట్ గా వేసేసుకుంటే ఫ్రెష్ పన్నీర్ మనం యాక్చువల్ అంటే కొంచెం నిలువ ఉన్న పన్నీర్ అప్పుడప్పుడు మనకు కొద్దిగా పుల్లటి వాసన వస్తుంది కదా. తర్వాత కొంచెం కొన్నిటికి అంటే ముక్కలుగా విడిపోయే పొడి పొడిగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాటిని కొంచెం ప్యాన్ కొద్దిగా లైట్ ఆయిల్ వేసుకొని వాటిని చేసుకుంటే పర్వాలేదు. ఫ్రెష్ అయితే అక్కర్లేదు కదా. సో ఆ ఎడ్జెస్ అనేది కొంచెం బ్యాండింగ్ టైప్ లో వస్తుంది. అవేమి మరీ ఇట్లా అంత గట్టిగా అయిపోవు, లైట్ షాలో ఫ్రై చేస్తాం కదా. ఎడ్జెస్ కొంచెం కలర్ మారితే సరిపోతుంది. సో దీంట్లోనే పన్నీర్ ముక్కలు, ఓకే, ధనియా పొడి, ఓకే, గరం మసాలా, ఓకే. చూడడానికి బాగుంది. కలర్స్ తీసుకున్నాం కదా. అండ్ పన్నీర్ కూడా ఆ క్యూబ్స్ కొంచెం పెద్దగానే వేసాం కదా. ఎస్. సో అన్ని ఈవెన్ సైజ్ గా ఉంటే మెయిన్ గా డిష్ లో కూడా సో కట్ చేసుకునేటప్పుడు మనం అన్ని ఒకే సైజ్ లో ఉండేట్టు చూసుకుంటే బాగుంటుంది. ఓకే. ఫైనల్ గా కొత్తిమీర. సో దీంట్లో కొంచెం ఇంకొంచెం టేస్ట్ వేరియేషన్ రావాలనుకుంటే కసూరి మేతి ఈ స్టేజ్ లో యాడ్ చేసుకోవచ్చు. ఓకే, బాగా వస్తుంది అది కూడా. ఓకే, పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో గ్రీన్ క్యాప్సికమ్ ముక్కలు, రెడ్ క్యాప్సికమ్ ముక్కలు, ఎల్లో క్యాప్సికమ్ ముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో పేస్ట్ వేసి వేగాక పన్నీర్ ముక్కలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి తయారీ విధానం చూసారు కదా. టేస్ట్ చూద్దాం రాజు గారు. ఓకే. మెయిన్ గా క్యాప్సికమ్ ఫ్లేవర్ తెలుస్తుంది ఎక్కువ టేస్ట్ బాగా తెలుస్తుంది. అండ్ స్మెల్ కూడా మనకి ఆ క్యాప్సికమ్ ది బాగా తెలుస్తుంది. కొంచెం స్ట్రాంగ్ గానే ఉంటుంది కదండి ఆ ఫ్లేవర్ దాన్ని. బాగుంది. అంటే ఇలా టమాటో ప్యూరీ కాంబినేషన్ లో సింపుల్ గ్రేవీ, బట్ ఆ టేస్ట్ ఏంటంటే కొంచెం మసాలా పౌడర్ అది యాడ్ చేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది వంట. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పని ఒత్తిడి వల్ల కావచ్చు, నిద్రలేమి వల్ల కావచ్చు, ఇంకా కొన్ని రకాల ఆరోగ్య సమస్యల వల్ల కూడా కావచ్చు, కొంతమందికి కళ్ళ కింద ఉబ్బు ఏర్పడుతూ ఉంటుంది. ఈ ఉబ్బును తగ్గించుకోవాలి అంటే టీ బ్యాగ్స్ని గోరువెచ్చటి నీటిలో ముంచి కళ్ళ మీద ఆ ఉబ్బు ఉన్న ప్రాంతంలో కనుక మృదువుగా టచ్ చేస్తూ ఉన్నట్లయితే ఈ కళ్ళ కింద ఉబ్బులు చాలా వరకు తగ్గుతాయి. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి స్టూడెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఎలాంటి వెరైటీస్ నేర్పిస్తారో. హాయ్, మీ పేరేంటి? ప్రశాంత్. ప్రశాంత్, ఏ కాలేజ్ ప్రశాంత్? శారదా కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. శారదా కాలేజ్, ఓకే, హైదరాబాద్ కదా. ఓకే, హాయ్, మీ పేరు ఏంటండి? శిశువర్ధన్ రెడ్డి. ఓకే, సో సేమ్ కాలేజ్. సేమ్ కాలేజ్. సో ఇద్దరు సేమ్ క్లాస్? సేమ్ క్లాస్. వెరీ గుడ్. సో మరి హోటల్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ వస్తున్నారంటే ఆడియన్స్ అందరూ కూడా చాలా ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు, బికాస్ కొంచెం డిఫరెంట్ వెరైటీస్ మీరు చేసి చూపిస్తారు కదా. సో మరి ప్రశాంత్ ఈ రోజు ఏం చేద్దాం అనుకుంటున్నారు? నేను వచ్చేసి ఫిర్నీ విత్ స్ట్రాబెరీ సాస్ చేద్దాం. ఫిర్నీ ఓన్లీ స్ట్రాబెరీ ఫ్లేవరా లేకపోతే ఇంకేమైనా ఉందా? స్ట్రాబెరీ రోజ్ ఫ్లేవర్. స్ట్రాబెరీ ఇంకా రోజ్. సో స్ట్రాబెరీ రోజ్ ఫిర్నీ. రోజ్ ఫిర్నీ. ఓకే, సో మరి మీరండి? మ్యాంగో చీజ్ కేక్. మ్యాంగో చీజ్ కేక్. ఓ నైస్. సో సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు అందరూ చాలా ఆతృతగా ఉంటారు అందరూ. అవును. సో మరి ఈ రోజు ఫస్ట్ ఎవరు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఓకే
ఓకే, మరి స్ట్రాబెర్రీ రోజ్ ఫిర్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్ట్రాబెర్రీ రోజ్ ఫిర్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన స్ట్రాబెర్రీస్ కొద్దిగా, జీడిపప్పు అరకప్పు, బాదం పప్పు అరకప్పు, గులాబీ రేకులు కొద్దిగా, పంచదార పావు కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, పాలు 1/2 లీటర్, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, రోజ్ వాటర్ కొద్దిగా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, సో స్టార్ట్ చేద్దామా ప్రశాంత్? ఓకే. సో మొత్తం మనం గీతోనే చేసుకుంటే బాగుంటుంది కదా. ఎస్ మేడం, తినడానికి కూడా ఫ్లేవర్ బాగుంటుంది. యా, తర్వాత క్యాషూ నట్స్ సో ఇవన్నీ వేయించి పక్కన పెట్టుకోవాలా మనం? తర్వాత సేమ్ ఆల్మండ్. ఓకే, సో బాదం పప్పు నానబెట్టేసారా? ఎస్ మేడం, నానబెట్టి ఇవి పైన పొట్టు తీసేసి. ఓకే, తర్వాత ఇవి నానబెట్టి సోక్ చేసిన తర్వాత డ్రై అయిన తర్వాత తీసుకోవాలి మేడం, డైరెక్ట్ గా యాడ్ చేయకూడదు. ఓ, సో అవి కూడా బియ్యం కూడా వీటితో పాటు ఎస్ మేడం. వేయించేసుకోవాలి. ఓకే సార్. సో యూజువల్ గా ఫిర్నీ అంటే ఓన్లీ బాస్మతి రైస్ ఒకటి అట్లా రవ్వలాగా చేసి వేస్తారు కదా, ఎస్ మేడం. సో ఇది కొంచెం డిఫరెంట్ వెరైటీయా? ఎస్ మేడం. ఓ నైస్. ఇది ఎక్కడ కాలేజ్ లో నేర్పించిన వంట లేకపోతే మీరు బయట నేర్చుకున్నారా? కాలేజ్ లో నేర్పించారు మేడం. కాలేజ్ లోనే. ఓకే. ఇన్ ఫస్ట్ ఇయర్ నార్మల్ బేసిక్స్ ఉంటాయి మేడం, సెకండ్ ఇయర్ వచ్చేసి ఇలా స్టేట్ వైజ్ కుజిన్స్ వస్తాయి మేడం. ఓకే ఓకే. అలా కుజిన్ లో ఇది ఒక డెజర్ట్ మేడం. ఇది యాక్చువల్లీ ఒరిజినేట్ ఫ్రమ్ ఇది ఎక్కడంటే జమ్మూ కాశ్మీర్ మేడం. ఓ, అండ్ ఆల్సో నార్త్ ఇండియన్స్ పంజాబ్ కూడా తీసుకుంటారు మేడం, చేస్తారు డైలీ. అంటే మనకి ఇక్కడ నార్మల్ ఎలా పాయసం ఏదన్నా ఫెస్టివల్ వస్తే చేసుకుంటాం, అలా వాళ్ళ ఫిర్నీ అన్నమాట. ఓకేనా ప్రశాంత్, ఇంకా కొంచెం వేగాల? ఇంకొంచెం రైస్. ఓకే, అంటే ఇవి సపరేట్ సపరేట్ గా వేయించుకోవచ్చా లేకపోతే ఇట్లా కలిపి? ఇలా వేయించుతూ ఒకేసారి ఇంటే మనకి టైం సేవ్ అయితే మళ్ళీ ఇంకోటి గీ ఫ్లేవర్ ఈక్వల్ గా పట్టేసుకుంటున్నాను. ఓకే ఓకే. సో స్ట్రాబెర్రీ అది కూడా ముందు మనం పేస్ట్ రెడీ చేసేసుకోవాలా? ఓకే. సో ఇప్పుడు మీరు ఏ ఇయర్ లో ఉన్నారు? సెకండ్ ఇయరా? ఫైనల్ ఇయరా? ఓకే. సో ఇది కొంచెం చల్లారితే మనము పౌడర్ లా చేసేసుకోవాలా? ఎస్ మేడం, గ్రైండ్ చేసి. సో ఫ్రూట్ ఫ్లేవర్స్ మార్చుకుంటూ ఉండొచ్చా ఇందులో సీజనల్ కి తగ్గట్టుగా? స్ట్రాబెర్రీ ప్లేస్ లో డిఫరెంట్ ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేసి అంటే సాస్ ప్రిపేర్ చేసి మనం ఫిర్నీ మీద టాపింగ్స్ లాగా గార్నిష్ చేసుకొని ఇలా డిఫరెంట్ గా. సో ఇది కొంచెం చల్లారితే గ్రైండ్ చేసేసుకుందామా? ఓకే, వెయిట్ చేద్దాం. సో నెక్స్ట్ మనం మిల్క్ బాయిల్ చేసుకుందాం. సో ఇవి ఆల్రెడీ కాచి చల్లార్చిన పాలా లేకపోతే పచ్చిపాలేనా? ఇవి మనం పచ్చిపాలైనా తీసుకోవచ్చు, పచ్చిపాలైనా కాచి చల్లార్చినవైనా పర్వాలేదు. ఓకే. సో ఇలా ఒక మరుగు వస్తే చాలా లేకపోతే కావాలా? బాగా తిక్క నార్మల్ బాయిల్. ఓకే ఓకే. సో తర్వాత ఇంకా అన్ని మనం డైరెక్ట్ గా మిల్క్ లో ఇవి డైరెక్ట్ గా ఉంది మేడం, ఇవి గ్రెయిన్స్ టైప్, ఇవి డైరెక్ట్ గా యాడ్ చేసుకుంటే దాని తర్వాత మనం రైస్ అలా బాయిల్ అయిద్దో అలా కుక్ అయింది మేడం. ఓకే ఓకే. సో ఇందులో ఇంకా వాటర్ ఏం యూజ్ చేయకుండా మొత్తం మనం మిల్క్ తోనే బాయిల్ చేసుకోవాలి. కొంచెం మనకి ఇంకా అవసరం అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి, లైట్ గా కావాలనిపిస్తుంది. ఓకే, సో యాడ్ చేద్దాం. యాడ్ చేసి సరిపోతుంది. సో మిల్క్ క్వాంటిటీకి తగ్గట్టు తీసుకోవాలి. ఓకే. సో అంటే ఇందులో కంపల్సరీ రోజ్ ఫ్లేవర్ ఉంటే బాగుంటుందా లేకపోతే అది మనకు ఆప్షనల్? రోజ్ ఫ్లేవర్ అంటే జనరల్ గా నార్త్ ఇండియన్స్ ఫ్లేవర్స్ టైప్ లో వాడతాను మేడం. ఇది రోజ్ అయితే దీని ఫ్లేవర్ వల్ల ఇంకా మనం తినడానికన్నా కొంచెం ఫ్లేవర్ గా స్మెల్ అది బాగుంటుంది. ఓకే ఓకే. వాటర్ యాడ్ చేద్దామా? కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. దీంట్లో మనం కొంచెం ఇంకా రోజ్ వాటర్ కూడా యూజ్ చేసుకుంటే ఇప్పుడే తర్వాత కుక్కేటప్పుడు కొంచెం ఫ్లేవర్ వచ్చింది. ఓకే ఓకే, వేసేది రోజ్ వాటర్. సో షుగర్ అది మనం ఎలా? షుగర్ ఇది లాస్ట్ లో యాడ్ చేయాలి మేడం. షుగర్ ఓకే. రైస్ యాడ్ చేసుకోవచ్చు. యా, ముందు యాడ్ చేస్తే రైస్ కుక్ కాదు మేడం తొందరగా. ఓకే ఓకే. మరి స్ట్రాబెర్రీ అది ఇందులో వేసుకోవటం అవి మనం తీసేసాక పైన గార్నిష్ టైప్ లో యూజ్ చేయాలి మేడం. స్ట్రాబెరీ లాస్ట్ లో.
సో అంటే మనం సాస్ ప్రిపేర్ చేసుకోవాలా? ఆల్రెడీ నేను ప్రిపేర్ చేశారా? ఎలా చేశారు అది? అది స్ట్రాబెరీస్ కట్ చేసుకొని 50 ml ఆఫ్ వాటర్ తీసుకోవాలి మేడం. 20 grams షుగర్ తీసుకోవాలి మేడం. ఓకే. తీసుకున్న తర్వాత వాటిని బాయిల్ చేయాలి. బాయిల్ చేసిన తర్వాత ప్యూరీ చేస్తే అలా అయిపోయింది. సో స్ట్రాబెరీస్ లో షుగర్ వేసేసి కొంచెం పాకం లాగా చేయాలి. ఓకే. అది నార్మల్గా ఎంత తీసుకున్నావు దాని తర్వాత స్పూన్ కూడా తగినంత తీసుకోవాలి మేడం. ఓకే. సో బేసిక్ ఫిర్ని ఇలా చేసుకొని పైన టాపింగ్స్ అనేవి మనము వేరే చేసుకోవచ్చు అనమాట. ఓకే ఓకే. సో ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందా, మనకి ఇంకొంచెం లూజ్ చేసుకోవాలా? ఇది సరిపోతుంది మేడం. నార్మల్ సరిపోతుంది. సో ఆ రోజ్ పెటల్స్ అవి కూడా మనం తర్వాత మధ్యలో కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు మేడం, ఎందుకంటే రోజ్ వేసిన కామన్ బేస్ గా మనం పెటల్స్ కూడా వేసుకోవచ్చు. ఆ రోజ్ పెటల్స్ ఫ్లేవర్ అంతా అందులో గుంజేసుకుంటుంది. ఓకే. కొంచెం లైట్ గా వేసుకున్నాం. సో మనకి డ్రై పెటల్స్ దొరుకుతున్నాయా మార్కెట్ లో, లేకపోతే ఇంట్లో ఉన్న రోజ్? ఇంట్లో ఫ్రెష్ వాడుకోవచ్చు. ఓకే. షుగర్ కరిగిపోయి ఉంటుంది మేడం. ఓకే. మనం ఇంకా పైన గార్నిష్ టైప్ లో ఇంకా చేసుకుంటే సో ఇది కట్టేసేనా? అయిపోయింది. స్ట్రాబెర్రీ స్మెల్ అండ్ రోజ్ అన్ని మిక్స్ అయ్యి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. మేము గార్నిష్ కి కట్ చేసిన స్ట్రాబెర్రీ తీసుకుంటాం. రెడీ? ఓకే. మరి స్ట్రాబెర్రీ రోజ్ ఫిర్ని రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. స్ట్రాబెర్రీ రోజ్ ఫిర్ని తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం నానబెట్టి ఉంచాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, నానబెట్టిన బాదం పప్పు, బాస్మతి బియ్యం వేసి వేయించాలి. ఇది కాస్త చల్లారాక మిక్సీ జార్లకు తీసుకుని మిక్సీ పట్టాలి. పాన్ లో పాలు పోసి మరగనివ్వాలి. దీనిలో బాస్మతి బియ్యం మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత రోజ్ వాటర్, పంచదార వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత గులాబీ రేకులు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై గులాబీ రేకులు, స్ట్రాబెర్రీ సాస్, తరిగిన బాదంతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ రోజ్ ఫిర్ని రెడీ. ఓకే అండి. మరి స్ట్రాబెర్రీ రోజ్ ఫిర్ని తయారీ విధానం చూసారు కదా రాజు గారు. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ లో ఫిర్ని. yes అండి, ట్రై చేద్దాం. యా. స్ట్రాబెర్రీ సో ఫస్ట్ అంటే పైనుంచి కొంచెం అప్పులు ఇది. సో దాంట్లో కొంచెం రోజ్ వాటర్ అది కూడా యాడ్ చేశారు కదా. జీడిపప్పు, బాదం కూడా మిక్స్ అయిపోయింది కదా రైస్ లో. ఎస్, చాలా మంచి టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. చాలా బాగుంది. సో చూసారు కదండి, చాలా టేస్టీగా ఉంది ఫిర్ని. ఏదైనా స్పెషల్ అకేషన్స్ ఉన్నప్పుడు ఇలాంటివి చేసుకుంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి ఫోర్ హెడ్ మీద మొటిమలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు టమాటాని ముక్కలుగా కట్ చేసుకుని ఈ ముక్కల్ని ఫోర్ హెడ్ మీద కనుక ఉంచుకుని ఒక 5-10 నిమిషాల పాటు అలాగే ఉంచి దాని తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే మొటిమలు చాలా వరకు తగ్గుతాయి. ఓకే. మరి ఫిర్ని చూసారు కదండి. ఇప్పుడు నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో రెడీ అండి మీరు? మ్యాంగో చీజ్ కేక్ కదా. ఓకే. మరి మ్యాంగో చీజ్ కేక్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మ్యాంగో చీజ్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 200 గ్రాములు, చీజ్ 180 గ్రాములు, వెన్న 75 గ్రాములు, చాక్లెట్ బిస్కెట్ పౌడర్ 150 గ్రాములు, విప్డ్ క్రీమ్ 125 గ్రాములు, మ్యాంగో జెల్లీ క్రిస్టల్స్ 100 గ్రాములు, జెలటిన్ 15 గ్రాములు, పంచదార పొడి 50 గ్రాములు. ఓకే అండి. మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో మనం ఇలాంటి కేక్స్ అవి రెడీ చేసుకునేటప్పుడు మెజర్మెంట్స్ చాలా అంటే కరెక్ట్ గా వేసుకోవాలి. కాబట్టి అన్ని కూడా నీట్ గా రాసి పెట్టుకుంటే మనకి ఆ టెక్స్చర్ అనేది కూడా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. సో స్టార్ట్ చేద్దామా? బిస్కెట్ పౌడర్ తీసుకున్నాము. దీని బదులు మనం ఏది డైజెస్టివ్ బిస్కెట్ ఏదైనా వాడచ్చు. సో ఎనీ బిస్కెట్ డైజెస్టివ్ మనం. ఓకే. డైజెస్టివ్ బిస్కెట్. ఓకే. నేను ఫస్ట్ బిస్కెట్ ఇందులో వేస్తున్నాను. బిస్కెట్ పౌడర్ చేసుకోవాలి. ఓకే. ఇందులో మనం క్యాస్టర్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ప్యాన్ హీట్ చేసుకుందాం. ఓకే. సో బటర్ ఏమైనా మెల్ట్ చేయాలి? బటర్ మెల్ట్. ఓకే.
ఆయిల్ కంటే బటర్ యూజ్ చేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది మేడం. యూజువల్ గా కేక్స్ వాటిలో మనకి ఎక్కువ బటర్ వాడుతూ ఉంటారు కదా, కుకీస్. ఓకే, ఒక్కసారి ఇది మెల్ట్ కాగానే బంద్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసి. ఓకే. సో ఇది సాల్టెడ్ బటర్ కాబట్టి మనం ఇందులో మీద సాల్ట్ అనేది మీదకి వచ్చేస్తుంది. దీన్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ వైట్ లేయర్ పార్ట్ అంతా సాల్ట్ ఈ స్కమ్ని మొత్తం తీసేసేయాలి. బటన్ ఇందులో యాడ్ చేసుకోవాలి మనం. ఓకే. దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ అయిపోయింది. ఓకే. సో మనం ఇది సెట్ చేసుకోవడానికి కింద అల్యూమినియం ఫాయిల్ పెట్టుకోవాలి, ఓకే. మీద రింగ్ పెట్టుకొని దీన్ని బాగా స్టిఫ్గా ఇట్లా సెట్ చేసుకోవాలి, బాగా క్లీన్ చేసుకోవాలి. మీరు ఓకే, టైట్ గా లాగండి. మొత్తం చుట్టూ రౌండ్ అంతా టైట్ చేయాలి. ఓకే. గ్యాప్ ఉండకూడదు. గ్యాప్ ఉంటే అది వేసినప్పుడు అది పక్కన సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. ఓకే. మనం మీద ఎక్సెస్ తీసేయచ్చు. ఓకే, దీంట్లో మనం ఫస్ట్ లేయర్ ఈ బిస్కెట్ వేసుకున్నాం. బిస్కెట్ లేయర్, బిస్కెట్ ఇంకా బటర్ మిక్స్. బిస్కెట్, క్యాస్టర్ షుగర్, బటర్. ఇప్పుడు అది టెక్స్చర్ ఇట్లా పౌడర్ లా ఉంది కదా, పౌడర్ లా ఉంది. మనం మామూలుగా ఒకసారి సెట్ అయ్యాక కూడా పౌడర్ లా ఉంది. ఓకే, పుడింగ్ టైప్ లో. బైట్ చేసినప్పుడు కూడా అంతే ఉంటుంది. ఓకే, ఓకే. కొంచెం ఇది క్రిస్పీగా ఉంటుంది లాస్ట్ లేయర్. ఓకే. సో దీన్ని మనం బాగా ప్రెస్ చేసుకోవాలి. ఒక్కసారి సెట్ అయిపోతుంది ఇట్లా బాగా ప్రెస్ చేసుకుంటే. ఇది బేస్ అనమాట మేడం, దీని బేస్ లేయర్ అనమాట. ఓకే. ఇంకా 2 వస్తాయి మేడం. సో ఇది కూడా కాలేజ్ లో నేర్పించారు? ఇది కూడా కాలేజ్ లో. సో ఇది ఒకసారి సెట్ అయిపోయింది. దీన్ని మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం. ఓకే. సో ఎంతసేపు ఉంచాలి దాన్ని ఫ్రిడ్జ్ లో? ఇది మనం చీజ్ మిక్సర్ అయ్యేంత వరకు పెట్టేసుకుంటే సరిపోతుంది. అవునా? ఓకే. మనం ఇంకో బౌల్ తీసుకుందాం. సో చీజ్ మనం బౌల్లో తీసేసుకున్నామా? చీజ్ బౌల్లో తీసుకున్నాం మేము. ఏం చీజ్ తీసుకున్నారు? క్రీమీ చీజ్ తీసుకుందాం మేము. అయితే దీనికి మామూలుగా మనం సాల్టెడ్ చీజ్ వాడతాము స్నాక్స్ కి, అట్లా పిజ్జాస్ కి, అది వాడుకో. అవి వాడదు మేము. డెజర్ట్ అనేది కొంచెం స్వీట్ ఉంటుంది కాబట్టి మనం సాల్టెడ్ చీజ్ అనేది. సో ఇది క్రీమీ చీజ్ అనేది మనకి మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది. సో అది తెచ్చుకోవాలి. ఓకే. ఈ చీజ్ లో కొంచెం విప్ క్రీమ్ యాడ్ చేసుకుందాం. ఓకే. సో ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే. ఇది ఒకసారి కలిపాక మనం ఇందులో మ్యాంగో క్రష్ కానీ మ్యాంగో ప్యూరీ కానీ ఏదైనా వాడచ్చు. మ్యాంగో ఫ్లేవర్. ఇది మ్యాంగో క్రష్, మామిడికాయ గుజ్జు. మామిడికాయ గుజ్జు, మామిడి పండు గుజ్జు. అదే మనకి కొన్ని సీజన్ లో మ్యాంగోస్ ఉండవు మేడం, అవును, అన్ని అవైలబుల్ ఉండవు. అప్పుడు మనం మ్యాంగో క్రష్ కానీ పల్ప్ సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా కూడా మనం వాడుకోవచ్చేమో కదా ఇలా. అంటే మ్యాంగో అవైలబుల్ గా లేకపోతే క్రష్ వాడుకోవచ్చు. ఓకే. మామూలుగా మనం స్ట్రాబెరీ చీజ్ కేక్ అంటే స్ట్రాబెరీ పల్ప్ కానీ స్ట్రాబెరీ కస్ట్ వాడుకోవచ్చు. ఓకే, ఓకే. అదే ప్లేస్ లో మనం స్ట్రాబెరీ యూజ్ చేస్తే స్ట్రాబెరీ చీజ్ కేక్ అవుతుంది. సో ఫ్లేవర్స్ మార్చుకుంటే మనకి టేస్ట్ మారిపోతుంది కదా. ఇందులో కొంచెం మనం క్రష్ కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే. ఇది యాడ్ చేసి కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది. ఇది మ్యాంగో పల్ప్, మ్యాంగో క్రష్ అయితే క్రష్. ఓకే. ఓకే, ఇది అయిపోయింది. సో మనం ముందు జెలటిన్ తీసుకోవాలి. జెలటిన్ ఇది వెజ్ లో ఉంటుంది, నాన్ వెజ్ లో ఉంటుంది. ఇప్పుడు మనం వెజ్ వాడుతున్నాము. సో డెజర్ట్ కాబట్టి వెజ్. ఈ జెలటిన్ అంటే అన్ని మిగతా ఉన్న ఇంగ్రీడియంట్స్ అని ఒక దగ్గరికి హోల్డ్ చేస్తుంది, సెట్ చేస్తుంది. ఓకే. సో దీన్ని హాట్ వాటర్ లో మనం సోక్ చేయాలి. ఓకే. అందులో హాట్ వాటర్ లో డిజర్వ్ అయిపోతుంది. సో మనం జెల్లీస్ అవి చేసుకునేటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది కదా. దీంతో పాటు మనం జెల్లీ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇందులో యాడ్ చేసుకున్నాము. చీజ్ మిక్చర్ లో జెలటిన్ యాడ్ చేస్తాం. ఓకే. ఒక 2 స్పూన్స్ చాలు, 2 స్పూన్స్. సో మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం జెలటిన్ యాడ్ చూసుకోవాలి. చీజ్ మిక్సర్ కూడా ప్రిపేర్ అయిపోయింది. అది సో అది తెచ్చుకున్నాం. ఇది కూడా సెట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ బిస్కెట్ లేయర్ పైన ఈ చీజ్ మ్యాంగో చీజ్ వేసుకున్నాం. ఇంకా మొత్తం ఇదే ఫిల్ చేసేయాలా లేకపోతే? మొత్తం ఫిల్ చేసేయాలి. ఒక మీద ఒక 2 సెంటీమీటర్స్ అంత గ్యాప్ వదిలేసుకుంది. మీద మనం జెల్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే. జెల్లీ టైప్ లో పైన టాప్ లేయర్ వచ్చేసింది మొత్తం 3.
ఓకే ఉంటాయి. సో దీంతో పాటే వేసేసుకోవచ్చా లేకపోతే ఇది సెట్ అయినాక అది వేసుకోవాలా మనం? ఇది సెట్ అయ్యాక అది వేసుకుంటాం. Okay. అప్పటిలోపల అది ప్రిపేర్ చేసే లోపల మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. ఓకే, పెట్టేసి. నెక్స్ట్ ఇది మ్యాంగో జెల్లీ క్రిస్టల్. మ్మ్. ఇందులో మనం హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో సో ఇది అంటే ఏంటి, జస్ట్ కలరింగా లేకపోతే మనకి లేయర్ లా వస్తుంది? లేయర్ లా వస్తుంది. Layer లా వస్తుంది. మన జెల్లీ మామూలుగా సో ఇప్పుడు అంటే దీంట్లో కూడా జిలెటిన్ ఉంటుందా? దీంట్లో కూడా సపరేట్ జెల్లీ ఓకే మిక్స్ అయ్యాక ఇది టోటల్ సెట్ అయిపోయింది. టాప్ లేయర్ జెల్లీ టైప్ లో ఇంకా సెట్ అయిపోతుంది. ఓకే. ఒక 5 minutes అది సెట్ అయ్యాక వేసేస్తాం. ఓకే, వెయిట్ చేద్దాం. సో చూద్దాం ఒకసారి అది. ఓకేనా? సో ఇది కొంచెం ఫ్రీజ్ అయిపోయింది మ్యామ్. సో దీని మీద మనం ఈ జెల్లీని టాప్ లేయర్ లాస్ట్ లేయర్ వేసి ఓకే. సో ఇప్పుడు ఇది ఫైనల్ గా మనకి ఎంతసేపు ఫ్రీజ్ చేస్తే సెట్ అయిపోతుంది? ఇది ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. హాఫ్ అన్ అవర్ టు 45 minutes అట్లా. సో మీకు చూపించడానికి నేను ముందే ఆల్రెడీ ఒకటి ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేశాను. సో అది సో చూద్దాం. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టి సర్ది తీసుకుంటాం. ఓకే. ఓ, ఇది ఆల్రెడీ ఓ, ఇలా సెట్ అయిపోయింది. మనకి ఇది మౌల్డ్ లోంచి ఈజీగా ఈజీగా వచ్చేస్తుంది. సో మనం ఇప్పుడు తీసుకుంటాం. డిమౌల్డ్ చేద్దామా? ఇందులో మనం ఈ అల్యూమినియం ఫైల్ తీసేసేయాలి. ఓకే. దీన్ని మనం డిమోల్డ్ చేయాలి మ్యామ్. సో ఇది మనం చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి, లేకుంటే మళ్ళీ మధ్యలో మీతో ఉన్న 3 layers అన్ని సపరేట్ అయిపోతుంది. సో మనం హాట్ వాటర్ లో ఈ నైఫ్ ని తీసుకొని ఒకసారి ఇందులో హాట్ వాటర్ లో డిప్ చేసి సైడ్స్ లో కట్ చేసుకుంటే సూపర్. సో మనం దీనిపైన కొంచెం విప్పింగ్ క్రీమ్ తోని కొంచెం ఏదైనా డెకరేషన్ చేసుకోవచ్చు. మనం సెంటర్ లో ఫ్లవర్ వేసుకున్నాము. మనం ఈ మ్యాంగో స్లైసెస్ తో గార్నిష్ చేసేసుకున్నాము. ఈ లీఫ్ మనం దీనిపైన పెట్టేసుకున్నాం. సో రెడీ అయిపోయింది. ఒక చిన్న ప్రజెంటేషన్ లాగా. ఓకే. సో మనం ఈ మ్యాంగో స్కూప్స్ ని ఇక్కడ అరేంజ్ చేసేసుకున్నాం. సో నైస్. సో రెడీ మ్యాంగో చీజ్ కేక్ సూపర్ ఫ్రమ్ ఇటాలియన్. చాలా బాగుంది. ఓకే అండి, మరి మ్యాంగో చీజ్ కేక్ కూడా రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో చీజ్ కేక్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో చాక్లెట్ బిస్కెట్ పౌడర్, పంచదార పొడి, కరిగించిన వెన్న వేసి బాగా కలుపుకోవాలి. మరొక బౌల్లో క్రీమీ చీజ్, విప్డ్ క్రీమ్, మామిడి పండు గుజ్జు, మ్యాంగో క్రష్, కరిగించిన జెలటిన్ వేసి బాగా కలుపుకోవాలి. కేక్ మౌల్డ్ లో అడుగున అల్యూమినియం పేపర్ ఉంచి దాని మీద బిస్కెట్ మిశ్రమం ఉంచి ఫ్రీజర్ లోంచి కొద్దిగా గట్టిపనివ్వాలి. దీనిపై మ్యాంగో చీజ్ మిశ్రమం, కరిగించిన మ్యాంగో జెల్లీ క్రిస్టల్స్ వేసి 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్ లో ఉంచి గట్టిపనివ్వాలి. ఆపై డిమౌల్డ్ చేసి విప్డ్ క్రీమ్, మామిడి పండు ముక్కలతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మ్యాంగో చీజ్ కేక్ రెడీ. ఓకే అండి, మరి మ్యాంగో చీజ్ కేక్ తయారీ విధానం చూసారు కదా. రాజు గారు, చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది కదా చూడడానికి. ప్లేటింగ్ బాగుంది. యా, సో చూద్దామా టేస్ట్ ఎలా వచ్చిందో.
సమ్మర్ లో ఇలాంటివి చేసి పెట్టేస్తే Perfect. ఇంకేం లేదు. ఆ కింద బిస్కెట్ లేయర్ చాలా క్రంచీగా బాగుంది, మధ్యలో చీజ్ ఇది, అండ్ పైన జెల్లీ. ఆబ్వియస్లీ మనకి ఆ మ్యాంగో జెల్లీ ఫ్లేవర్, ఆ టేస్ట్ అన్ని చాలా బాగా చాలా బాగా చూపిస్తుంది. తెలుస్తుంది. చాలా బాగుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ లేయర్ కూడా ఆ టేస్ట్ బాగా ఎంజాయ్ చేయగలుగుతున్నాం. ఒక్కొక్కటిగా అలా తగులుతుంది. చాలా బాగా చేస్తారు. యూజువల్గా ఇలాంటివి తినాలంటే మనం బయటకే వెళ్ళాలి, ఎస్. కానీ మన షోలో అంటే ఈ సెగ్మెంట్ వల్ల ఇలాంటివన్నీ కూడా వీళ్ళు వచ్చి నేర్పించడము చాలా బాగుంది. ఎస్. అంటే మెయిన్ గా వీళ్ళ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే హోటల్స్ లో ఎలాగైతే చేస్తారో, అవును. ఏ ఇంగ్రీడియంట్స్ అయితే వాడతారో, యా, ప్రెజెంటేషన్ కూడా ఎలా ఉంటుందో, చేసే మెథడ్ ఎలా ఉంటుందో, అవును. సో అన్ని కూడా తెలుసుకోవడానికి ఆస్కారం ఆస్కారం దొరికింది. ఇచ్చింది మనకి. యా. సో చాలా బాగుంది. స్పెషల్ గా నీ ప్లేట్ ప్రెజెంటేషన్ అనేది చాలా బాగుంది. సో ఇద్దరు కూడా చాలా బాగా చేశారు. మంచి టేస్టీ స్వీట్స్ అండ్ చాలా అంటే ఇంట్లో కొంచెం ఒక రకంగా చూసుకుంటే చాలా ఈజీగానే, పెద్ద కష్టమైన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. ఎస్. ఇద్దరు బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ అండ్ రెడ్డి. థ్యాంక్ సో ఆల్ ది బెస్ట్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో ప్రశాంత్, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్. Good luck. థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓకే, మరి మీరు కూడా మీ చేతి వంట సెగ్మెంట్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వేసవికాలం సహజంగానే దాహం ఎక్కువగా వేస్తూ ఉంటుంది. అలా కాకుండా కొంతమందికి అతి దాహం అనే సమస్య కూడా ఉంటుంది. అలా నీళ్లు తాగేమో లేదో వెంటనే దాహం వేసేస్తూ ఉంటుంది. ఎన్ని నీళ్లు తాగినప్పటికీ దాహం ఒక పట్టాన తీరదు. ఇలాంటప్పుడు ఈ చిట్కా ఫాలో అవ్వండి. మెంతుల్ని నీళ్లలో నానబెట్టుకుని పెరుగుతో కలిపి తీసుకుంటూ ఉండాలి. ఇలా రోజుకు 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ అతి దాహం సమస్య చాలా వరకు తగ్గిపోతుంది. జస్ట్ మినిట్. సో రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ నేర్పిస్తున్నారు? ఒక డిఫరెంట్ కబాబ్ చేస్తున్నాను. ఏం కబాబ్? దహీ కబాబ్. దహీ కబాబ్. యా, ఇక్కడ దహీ వడ తెలుసు. సో ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ మనకు పెరుగు, గడ్డ పెరుగు. ఓకే, అంటే మనం శ్రీఖండ్కి చేసుకుంటాం అట్లా. Yes, అలాంటి పెరుగుతో దాంట్లో మనం కావాల్సిన యాడ్ చేసుకుంటాం. సో సమ్మర్ చాలా బాగుంటుంది. పాన్ ఫ్రై చేస్తాం. నైస్. ఓకే, మరి దహీ కబాబ్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. దహీ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 2 కప్పులు, పుట్నాల పప్పు పొడి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, తరిగిన పుదీనా కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి దహీ కబాబ్స్ కి కావాల్సిన పదార్థాలు అన్ని చూసారు కదా రాజు గారు. సో ఎలా చేసుకోవాలి దహీ కబాబ్స్? చాలా ఈజీ అండి. సో మెయిన్ గా చేసుకోవాల్సిందంటే ఒక గంట నుంచి 1 గంటన్నర పాటు మనం ఈ పెరుగుని ఒక కాటన్ క్లాత్ లో వేసేసి హ్యాంగ్ చేసి పెట్టేసాలి. సో నీళ్ళంతా వెళ్ళిపోయేదాకా మొత్తం వెళ్ళిపోతుందండి. సో ఆ గడ్డ పెరుగు మనం దీనికి తీసుకుంటాం. సో వాటర్ ఉన్నదైతే మనకి రాదు కదా అట్లా చేసుకోవటం. ఎస్. అంటే ఇలా పాన్ మీద ఫ్రై చేసేటప్పుడు కూడా అదంతా ఏమన్నా ఊడిపోతూ ఉంటుంది, ఛాన్స్ ఉంటుంది. సో దీంట్లో పుట్నాల పప్పు పొడి అండి, లేదా శనగపిండి అయినా తీసుకోవచ్చు. ఓకే, సో ఇదైతే కొంచెం డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కదా. ఎస్. సో దీంట్లోనే సన్నగా తరిగిన అల్లం, ఓకే, తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, చాట్ మసాలా, ఓకే, కొద్దిగా గరం మసాలా, సో కొద్దిగా నిమ్మరసం, ఓకే, కొత్తిమీర, పుదీనా అండి. ఓకే. సో దీంట్లో ఇంకా వాటర్ ఏమన్నా పడతాయి రాజు గారు, లేకపోతే ఆ పెరుగుతోనే కలిసిపోతుందా మనకి? మాక్సిమం పెరుగుతో వచ్చేస్తుంది. ఓకే, సో అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. లైట్ గా. ఎస్. సో ఇప్పుడు యూజువల్ గా కబాబ్స్ కి కొన్నిసార్లు ఆ శనగపప్పుతో చేస్తారు కదా మీరు. అవునండి. సో దీనికి కూడా అలా ట్రై చేయొచ్చా రాజు గారు? లేదండి, కొంచెం మనం ఇలా పొడులే వాడుకుంటే బెటర్. ఓకే. సో ఇది బాగా మెత్తగా కలిపేసుకోవాలి. ఓకే, మీరు మిక్స్ చేస్తూ ఉంటారు, ఇంకా నీళ్ళు అవసరం లేదేమో? అవసరం లేదండి, సరిపోతుంది. సరే, ముద్ద చేసేయండి, మేము చిట్కా చూసేస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కమలా పండు అనేది మన ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు చేస్తుందనే విషయం మనకు తెలిసిందే కదా.
ఇందులో సి విటమిన్ పుష్కలంగా ఉండడంతో మనలో రోగనిరోధక శక్తి పెంపొందింపజేస్తుంది, అలాగే రకరకాల ఇన్ఫెక్షన్స్ ని దూరం చేస్తుంది. ఇందులో పీచు పుష్కలంగా ఉండడంతో అది కూడా జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. మరి ఇంతేనా అంటే కమల రసాన్ని సౌందర్య సాధనంగా కూడా వాడచ్చు. ఎలా అంటారా, కమలా పండు రసం లాగా చేసుకుని ముఖము మెడ అంతా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉంటుంది. ఓకే అండి, మరి చిట్కా చూసేసారు కదా, రాజుకి రెడీ అయిపోయిందా? రెడీ. కొద్దిగా ఆయిల్ అండి. సో కావాల్సింది మనం డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, బట్ కొంచెం హెల్దీగా మనం ఇలా పాన్ ఫ్రై చేస్తున్నాం. ఓకే. సో చేతి కొద్దిగా ఆయిల్ పెట్టేసుకొని ఓకే. సో ఇలా పెరుగుతో కూడా కబాబ్స్ చేసుకోవచ్చు. నైస్, బాగుంది. ఆ టెక్స్చర్ కొంచెం డిఫరెంట్ గా. ఎస్. పుట్నాల పప్పు పొడి కూడా మనకి అంటే చాలా సాఫ్ట్ గా ఉంటుంది కదా. అవునండి. సో లేదంటే బియ్య పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో బియ్య పిండి కానీ మైదా కూడా యాడ్ చేస్తారు. సో ఇది కొంచెం మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి నేను పుట్నాల పప్పు పొడి యూజ్ చేశాను. సో ఎలాగో మనకి అంటే పుట్నాల పప్పు పొడి కూడా ఆల్రెడీ అంటే వేయించిందే కాబట్టి మనకి డీప్ ఫ్రై లాంటివి చేయకపోయినా ఇది షాలో ఫ్రై కూడా బాగా వాడుకోవచ్చు. సో ఇలా మనకు కావాల్సిన మనం రెడీ చేసుకోవచ్చు. ఓకే. సో దీంట్లో కూడా ఏమైనా గ్రీన్ చట్నీ లాంటివి చేసుకుంటే బాగుంటుందా రాజు గారు? గ్రీన్ చట్నీ బాగుంటుంది. పొడి కదా, అవునవును, తొందరగా మనకు ఆ కలర్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో రెడీ. ఓకే, తీసేద్దాము. సాఫ్ట్ గా బాగున్నాయి కబాబ్స్ డిఫరెంట్ గా. నైస్. సో కబాబ్స్ రెడీ అయిపోయాయి. మరి ఇప్పుడు మనం కార్వింగ్ చూసేద్దాం. సో ఏం కార్వింగ్ రాజు గారు ఈరోజు? ఆరెంజ్ తో ఫ్లవర్ చేస్తున్నాం. సో స్కిన్ మనం పీల్ చేసేసి దాన్ని మరి లోపలికి ఇన్సర్ట్ చేసి మనకు ఒక లోటస్ లా వస్తుంది. జస్ట్ పైన స్కిన్ ఏనండి. సో మొత్తం ఇక్కడ కార్నర్ కాకుండా కొంచెం ముందుగానే ఆపేసుకోవాలి. సో దానికి ఆపోజిట్ సో 8 కానీ 6 కానీ చేసుకోవచ్చండి మనం. పెటల్స్ 8 చేస్తున్నాను. ఓకే. సో ఇలా కావాల్సి ఇలా మనం డిస్ప్లే పెట్టుకోవచ్చు. లేదనుకుంటే ఈ పాయింట్ ఇలా లోపలికి ఇన్సర్ట్ చేస్తే మనకి ఇంకొక డిజైన్ వస్తుందండి. సో ఎడ్జ్ కొంచెం షార్ప్ గా ఉంటుంది కాబట్టి లోపల బాగా కూర్చుండిపోతుంది. ఓకే. 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 ఓకే, బాగుంది. ఓకే, మరి దహీ కబాబ్స్ రెడీ కదా. టేస్ట్ చూసే ముందు తయారు చేసే విధానం ఇంకోసారి చూద్దాం. దహీ కబాబ్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, పుట్నాల పప్పు పొడి, తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం,
కొత్తిమీర, తరిగిన పుదీనా వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కబాబ్స్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, దహీ కబాబ్స్ రెడీ. ఓకేనే, మరి దహీ కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా, జస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. చాలా బాగుంది. పెరుగు పులుపు బాగా తెలుస్తోంది. అంటే దీంట్లో మెయిన్ బేస్ అదే తీసుకున్నాం కదా పెరుగు. అండ్ ఆ పుట్నాల పప్పు పొడి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. అండ్ మనము యాడ్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కూడా, పుదీనా, ఆ పౌడర్లు, నిమ్మరసం, సో యాడ్ చేసిన ప్రతి ఇంగ్రీడియంట్ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. సో మీరు చెప్పినట్టు కొంచెం అది గ్రీన్ చట్నీ ఉంటే ఇంకా చాలా సూపర్ గా ఉంటుంది. సో ఆనియన్ సాలడ్, గ్రీన్ చట్నీ, పర్ఫెక్ట్ కాంబినేషన్. చూసారు కదా, దహీ కబాబ్స్ చాలా టేస్టీ రెసిపీ అండ్ చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఆ పెరుగు ఒకటి కొంచెం ముందు రెడీ చేసుకోవాలంతే, కానీ టేస్ట్ వైజ్ గా సూపర్ గా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. కరకరలాడే పకోడీ అంటే చిన్న పెద్ద అందరూ ఇష్టపడతారు. అందరూ ఇష్టంగా తినే స్నాక్ కూడా పకోడీనే. మరి పకోడీలు మరింత రుచికరంగా తయారు చేసుకోవాలి అంటే పకోడీ పిండి కలుపుకునేటప్పుడు అందులో కొద్దిగా వంట సోడా కూడా కలుపుకున్నట్లయితే పకోడీలు మరింత బోలుగా, క్రిస్పీగా, టేస్టీగా వస్తాయి. ఇవాళ టేస్టీ రెసిపీస్ అన్ని చూసారు కదా. మరి ఈ రోజు మనం చూసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో అరుణ గారు చెప్తారో తెలుసుకుందాం. పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ ఇస్ వెరీ వెరీ న్యూట్రిషియస్ అండి, వెరీ వెల్ బ్యాలెన్స్. పన్నీర్లో సింపుల్గా 60 గ్రాములు రికమెండెడ్ యాక్చువల్లీ పర్ డే. 12 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనకు చాలా సింపుల్గా అవైలబుల్గా ఉంటుంది. 3 రకాల క్యాప్సికమ్, సో అది కూడా వెరీ వెరీ గుడ్, విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. సో సమతుల్య ఆహారం అనేది ఇలాగే ఉంటుందండి, వెరీ క్లియర్గా సింపుల్గా ఉంటుంది. చాలా బాగుందండి, ట్రై చేయండి. స్ట్రాబెరీ రోజ్ ఫిర్నీ, స్ట్రాబెరీ కానీ, రోజ్ వాటర్ కానీ, రోజ్ పెటల్స్, తర్వాత పాలు అండ్ మనకు కొద్దిగా షుగర్ వేసుకుంటే సరిపోతుంది. బాస్మతి రైస్ కూడా కూల్ చేస్తుందండి. తర్వాత డ్రై ఫ్రూట్స్ అంటే మనకు కాజు అండ్ బాదం, కంప్లీట్ హెల్దీ అని కూడా చెప్పలేము, అంటే బికాస్ షుగర్ ఉంటుంది, బికాస్ ఇట్స్ ఇన్ అ లిక్విడ్ ఫామ్. బట్ ఈ టైంలో ట్రై చేసుకోవచ్చు. మ్యాంగో చీజ్ కేక్, మ్యాంగో కానీ, చీజ్ కానీ, విప్పింగ్ క్రీమ్ కానీ, షుగర్ కానీ, మిల్క్ కానీ, ఇవన్నీ కూడా వీ నో ఇట్స్ హై క్యాలరీ. బట్ ఈవెన్ దెన్ చేసినప్పుడు తినాలనుకున్నప్పుడు ఇంట్లో చేసి పెట్టండి, ఇట్లాంటివి డ్యామేజ్ కొంచెం తగ్గుతుంది. ఆఖరిగా చూసిన దహీ కబాబ్ ఇస్ ఎక్సలెంట్ అండి. పెరుగులోని మోస్ట్ సుపీరియర్ ఫామ్ ఏంటి తెలుసా? ఆ వాటర్ అన్ని తీసేసి సొలిడిఫై చేసేదాన్ని గ్రీక్ కర్డ్ అంటాం మేము. హంగ్ కర్డ్ కానీ గ్రీక్ కర్డ్, ఇది ఎక్సలెంట్ న్యూట్రిషన్ ఉంటుందండి. పుట్నాల పప్పు యాడ్ చేయడం మైండ్ బ్లోయింగ్. సమ్మర్ అనే కాదు, ఆల్ రౌండ్ ద ఇయర్ మంచిది. మనం ఎప్పుడు పెరుగు తీసుకున్నా ఇలా తీసుకున్నా కూడా బాగుంటుంది. అంటే మనం స్నాక్స్ లాగా ఏదైనా దాంట్లో ట్రై చేసుకొని ప్లెయిన్ గ్రీక్ కర్డ్ తీసుకున్నా మంచిది. సో ఇట్స్ అల్టిమేట్లీ సూపర్ థింగ్ అండి. యాక్చువల్లీ వాళ్ళు చూసిన 4 రెసిపీస్ కూడా చాలా బాగున్నాయి, ట్రై చేసుకోండి. రాజ్ గారు ఈ రోజు అన్ని కూడా మంచి డిఫరెంట్ వెరైటీస్ యాక్చువల్ గా. సో మీరు చేసినవి అండ్ స్టూడెంట్స్ చేసినవి, వాళ్ళ కేక్, తర్వాత ఫిర్నీ, సో దాంతో పాటు కబాబ్స్, సో అన్ని కూడా దేనికదే మంచి స్పెషల్ వెరైటీ. సో అన్ని కూడా టేస్టీగా ఉన్నాయి. అవునండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ టేస్టీ రెసిపీస్. మీరు కూడా నోట్ చేసుకుని ట్రై చేయండి. అలాగే అభిరుచిపై మీ సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కెరఫీనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన MTR స్పెషల్ గరం మసాలా అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ రెసిపీస్ తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్తే.